హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ పేరు మాస్ జాతర. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఒక ఎస్ఐ మిస్ అయిన ఒక స్టూడెంట్ ని వెతుక్కుంటూ మినిస్టర్ కొడుకు ఉండే చోటికి వెళ్తాడు. అక్కడున్న మినిస్టర్ కొడుకుని చూసి భయపడుతూనే మిస్ అయిన స్టూడెంట్ గురించి అడుగుతాడు. ఆ మినిస్టర్ కొడుకు ఆ స్టూడెంట్ డెడ్ బాడీని ఆ ఎస్ఐకి చూపిస్తాడు. ఆ ఎస్ఐ మినిస్టర్ కొడుకుని చూసి భయపడుతూ ఎస్పీకి ఫోన్ చేసి ఆ స్టూడెంట్ చనిపోయాడు, మినిస్టర్ కొడుకు చంపేశాడు అని చెప్తాడు. వెంటనే ఆ ఎస్పీ చనిపోయిన పిల్లవాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతాడు. వీడి తల్లి ఏదో చిన్న కొట్టు రన్ చేస్తుంది, తండ్రి చనిపోయాడు అని ఆ ఎస్ఐ ఎస్పీకి ఫోన్ లో చెప్తాడు. బాడీ మీద ఏమైనా దెబ్బలు కనబడుతున్నాయని ఎస్పీ ఈ ఎస్ఐని అడుగుతాడు. లేదు సార్, బాడీ మీద ఒక్క దెబ్బ కూడా కనబడటం లేదని ఎస్ఐ ఎస్పీతో చెప్పగానే, సరే అయితే ఇది సూసైడ్ గా మార్చేసాయి అని ఆ ఎస్పీ ఈ ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఎస్పీ చెప్పినట్టుగానే ఆ ఇన్స్పెక్టర్ ఆ బాడీని తీసుకెళ్లి ఓ రైలు పట్టాల మీద పడేస్తాడు. తర్వాత ఎస్పీకి ఫోన్ చేసి ఆ బాడీని రైలు పట్టాల మీద పడేశానని, ఓ సూసైడ్ లెటర్ కూడా నేనే రాసి వాడి జోబులో పెట్టానని చెప్తాడు. వెంటనే ఆ ఎస్పీ భయపడుతూ, బాడీని రైలు పట్టాల మీద ఎందుకు పెట్టావు? ఈ సిటీలో బాడీ ఎక్కడ దొరికినా ఈ కేసు మన అండర్ లోకే వస్తుంది, కానీ రైలు పట్టాల మీద గాని పడేశావంటే ఈ కేసు రైల్వే పోలీసుల చేతికి వెళ్తుంది. ఒకవేళ గాని ఈ బాడీ రైల్వే పోలీసులకు దొరికితే ఆ రైల్వే ఎస్ఐతో మనకు చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ ఆ ఎస్పీ తెగ భయపడిపోతుంటాడు. అప్పుడండి ఈ మూవీ హీరో రైల్వే పోలీస్ గా ఎంట్రీ ఇస్తాడు. ఆ బాడీ పడి ఉన్న చోటికి ఇతను వెళ్తాడు. ఈలోగానే ఈ పోలీస్ అతను ఆ బాడీ దగ్గరికి వెళ్లి దాన్ని తీసుకోబోతాడు, కానీ ఈ రైల్వే పోలీస్ ఆ స్టూడెంట్ డెడ్ బాడీని ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కొద్దిసేపు ఆ పోలీస్ ఎస్ఐకి ఈ రైల్వే పోలీస్ కి మధ్యన మాటలు జరిగిన తర్వాత ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని ఈ రైల్వే ఎస్ఐ ఆ బాడీని పోలీసులకు అప్పచెప్పేస్తాడు. తర్వాత రోజు ఈ రైల్వే ఎస్ఐ ఈ స్టూడెంట్ ని ఎవరైతే చంపారో ఆ మినిస్టర్ కొడుకు ఉన్న చోట రైల్వే ప్రాపర్టీని పెట్టేస్తాడు. తమ రైల్వే ప్రాపర్టీ పోయిందని దాన్ని వెతుక్కుంటూ వచ్చామని చెప్పి తన స్టాఫ్ తో ఆ మినిస్టర్ కొడుకు బిజినెస్ చేస్తున్న ప్లేస్ మొత్తాన్ని సెర్చ్ చేస్తాడు. అడ్డొచ్చిన ఆ మినిస్టర్ మనుషుల్ని తుక్కు రెక్కొడతాడు. పనిలో పనిగా ఆ మినిస్టర్ కొడుకు కూడా నడువెరగొట్టేస్తాడు. హాస్పిటల్లో ఉన్న కొడుకుని చూడడానికి ఆ మినిస్టర్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తాడు. అతని పక్కనే ఎస్పీ, అతనితో పాటు ఎస్ఐ కూడా ఉంటారు. కంగారుగా తన కొడుకున్న వాటికి ఆ మినిస్టర్ వస్తాడు. అతని ఎదురుగా ఈ రైల్వే ఎస్ఐ కూడా ఉంటాడు. అతనితో ఆ మినిస్టర్ నా కొడుకుని హాస్పిటల్ లో జాయిన్ చేసింది ఎవరు అని అడుగుతాడు. నేనే అని ఆ రైల్వే ఎస్ఐ చెప్పగానే ఆ మినిస్టర్ రైల్వే ఎస్ఐని చాలా ఆప్యాయంగా నువ్వు చల్లగొండాలి బేటా అని అంటాడు. ఎస్పీ వైపు తిరిగి అసలు నా కొడుకుని ఇలా చేసింది ఎవరు అంటూ అడుగుతాడు. అది కూడా నేనే సార్ అని ఆ రైల్వే ఎస్ఐ ఈ మినిస్టర్ తో చెప్తాడు. ఆ మాట వినగానే మినిస్టర్ కి చాలా కోపం వచ్చేస్తుంది. రాయ్, నా కొడుకు ఏమైనా అయ్యిందంటే అంటూ ఆ రైల్వే ఎస్ఐ వైపు వేలు చూపించి మాట్లాడతాడు. వెంటనే ఆ రైల్వే పోలీస్ నీ కొడుక్కి బ్యాక్ బోన్ ఇరిగిపోయింది, ఇక జన్మలో నడవలేడు అంటూ చాలా సీరియస్ గా ఫేస్ పెట్టి ఆ మినిస్టర్ తో అంటాడు. ఆ మాట వినగానే మినిస్టర్ కి చాలా కోపం వచ్చి ఈ రైల్వే ఎస్ఐ వైపు వేలు చూపిస్తూ చాలా గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఈ రైల్వే ఎస్ఐ ఆ మినిస్టర్ తో, నువ్వు ఎంత గట్టిగా అరిచినా నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు స్టేటు, నేను సెంట్రల్, నువ్వు నా మీద యాక్షన్ కాదు కదా, నేను రిటైర్ అయిన తర్వాత నా పెన్షన్ కూడా ఆపలేవంటూ పక్కనే ఉన్న ఎస్పీ వైపు చూస్తూ, ఏ క్రైమ్ నా కంట్రోల్లోకి రాదు, కానీ నేను నా కంట్రోల్లోకి తెచ్చుకుంటా, నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్ అంటాడు. ఇప్పుడు భారీ ఎలివేషన్ తో టైటిల్స్ పడతాయి. ఈ రైల్వే ఎస్ఐ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి ఇతను తన తాత దగ్గరే పెరుగుతున్నాడు. తల్లిదండ్రులు లేని వీడి కోసమని వాళ్ళ తాతయ్య తన మిలిటరీ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ ఇతనితోనే ఉండిపోతాడు. ఈ పిల్లాడికి పోలీస్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంటుంది. వాళ్ళ తాతయ్య మాత్రం అంత రిస్క్ జాబ్ నీకొద్దు, కావాలంటే రైల్వే పోలీస్ అవ్వు అని ఆఖరికి తన మనవడిని రైల్వే పోలీసుని చేస్తాడు. ఇప్పుడు తన మనవడు తనకి ఎక్కడ దూరం అయిపోతాడా అని మనవడికి వచ్చే పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతూ ఆడదిక్కు లేని కొంపలో మనవడితో పాటు ఉంటున్నాడు. ఇప్పుడు మనకి నార్కోటిక్స్ క్రైమ్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ని చూపిస్తారు. అక్కడి కమిషనర్ గారు తను స్పైగా పంపించిన ఆఫీసర్ ని తన బ్రాంచ్ లో కలుస్తారు. ఆ స్పై విశాఖపట్నానికి సంబంధించి ఓ ట్రైబల్ ఏరియాలో చాలా అరుదుగా పండే శీలావతి అనే గంజాయి పంటను అక్కడ రైతులతో బలవంతంగా ఆ పంటను పండించి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తి గురించి చెప్తాడు. అతన్ని పట్టుకోవడానికి ఇదే రైట్ టైం సార్ అని అంటాడు. అయితే ఆ ఎన్సీబీ కమిషనర్ మాత్రం మనం యాక్షన్ తీసుకోవడానికి ఇంకా టైం ఉంది, ఇప్పుడు నువ్వు చెప్పిన వాడికన్నా పైన ఇంకొకడు ఉన్నాడు, వాడి గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మనం యాక్షన్ లోకి దిగుతాము, అప్పటిదాకా నువ్వు ఎవరనేది బయటపడకు, జాగ్రత్తగా స్పై చేసుకో అని చెప్తాడు. సరే సార్ అని చెప్పి ఆ స్పై తిరిగి ఆ స్మగ్లర్ దగ్గర పని చేస్తూ సీక్రెట్ గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఈ ఎన్సీబీ కమిషనర్ కి పంపిస్తూ ఉంటాడు. అదే ఊరి రైల్వే స్టేషన్ కి ఈ రైల్వే పోలీస్ ట్రాన్స్ఫర్ మీద వస్తాడు. ఇక్కడే హీరోయిన్ ని చూస్తాడు. ఈమె ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ లోనే రైలు ఎక్కి పక్క ఊరు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. ఇంత ఏజ్ వచ్చినా ఇంకా పెళ్లి కాక బాగా కరువులో ఉన్న ఈ రైల్వే పోలీస్ ఈ అమ్మాయి మీద మనసు పడతాడు. ఈమెను తెగ ఫాలో అవుతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా పాటలు పడతాడు. ఆమె కూడా ఇతని పాటలు చూసి ఓ లుక్ ఇచ్చి చిన్న నవ్వు నవ్వి తన పని తను చేసుకుంటుంది. ఒక రోజు మాత్రం ఈ రైల్వే ఎస్ఐ ఆమెతో మాట్లాడతాడు. ఆమె డీటెయిల్స్ కనుక్కుంటాడు. అప్పుడు ఆమె ఈ రైల్వే ఎస్ఐతో,
నేనొక టీచర్‌నని, పక్క ఊర్లోనే జాబ్ చేస్తున్నానని మన వాడితో చెప్తుంది. ఒకరోజు రైల్వే స్టేషన్‌లో ఆమె తన నాన్నగారిని పరిచయం చేస్తుంది. ఇతను తన పని చేస్తున్న స్కూల్‌లోనే హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడని మన హీరోతో చెప్తుంది. ఇదిలా సాగుతుండగా ఆ స్టేషన్‌లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజాయి వంటి స్మగ్లింగ్‌లు చాలా విరివిగా సాగుతూ ఉంటాయి. ఈ డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన మనుషులు ఈ స్టేషన్‌ని వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి అడ్డాగా మార్చుకుంటారు. ఈ స్టేషన్‌ని వాళ్ళ సొంత ప్రాపర్టీగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన ఈ రైల్వే ఎస్ఐకి చాలా కోపం వస్తుంది. వాళ్ళందరినీ పట్టుకొని లోకల్ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తాడు. ఆ తర్వాత ఇతనికి తెలుస్తుంది ఈ మాఫియా ముఠాకు సంబంధించిన వ్యక్తులందరికీ లోకల్ గానే కాదు ఈ పోలీసుల సపోర్ట్ కూడా ఉందని. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్న సమయంలో ఈ ఎస్ఐ వాళ్ళ తాతయ్య మనవడి దగ్గరికి రైల్లో బయలుదేరుతాడు. ఇతను మనవడు ఉండే స్టేషన్ కి ముందు స్టేషన్ లో రైలు ఆగుతుంది. అక్కడ ఒక పిల్లాడు ఈ తాత దగ్గరికి వచ్చి తన దగ్గర గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని కొనుక్కోమని చెప్తాడు. ఇంత చిన్న పిల్లాడి చేత గంజాయి అమ్మిస్తుంది ఎవరు అంటూ ఆ పిల్లాడిని తీసుకొని వాడి చేత గంజాయి అమ్మిస్తున్న వాళ్ళ దగ్గరికి వస్తాడు. వాళ్ళు ఇంకెవరో కాదు ఈ రైల్వే ఎస్ఐ తెగ లైనేసేస్తున్న ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. అయితే ఈ ముసలాయన ఎస్ఐ వాళ్ళ తాతయ్యని తెలియక ఈ అమ్మాయి ఆ పెద్ద ఆయనతో గొడవకు దిగుతుంది. కొంతసేపు వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగిన తర్వాత రైలు స్టార్ట్ అవడంతో ఆ ముసలాయన రైలు ఎక్కి తన మనవడి దగ్గరికి వచ్చేస్తాడు. తర్వాత తన మనవడి లవ్ స్టోరీ గురించి తెలుసుకుంటాడు. ఉదయాన్నే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని తనకి పరిచయం చేయమని అడుగుతాడు. అలాగని చెప్పి మన రైల్వే ఎస్ఐ ఆ అమ్మాయి వచ్చే టైంకి వాళ్ళ తాతయ్యని రైల్వే స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళిద్దరిని చూపించి పరిచయం చేస్తాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన తన మనవడితో వీళ్ళిద్దరూ టీచర్స్ కాదు, పక్క స్టేషన్ లోనే చిన్నపిల్లల చేత గంజాయి అమ్మిస్తున్న బ్యాచ్ అని వీళ్ళ గుట్టు బయట పెడతారు. వాళ్ళ బండారం బయటపడటంతో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అక్కడి నుంచి పారిపోతారు. చాలా అమాయకంగా డీసెంట్ గా కనిపించే ఆ అమ్మాయిని చూసి కరువు పట్టిన కోతిలా తెగ లైనేసేసి అనుక్షణం ఆమె గురించే ఆలోచిస్తూ ఆమెనే ఫాలో అవుతూ పిచ్చ పిచ్చగా లైనేసిన ఈ ఎస్ఐ తన లైనేసిన అమ్మాయి పక్క స్టేషన్ లోనే గంజాయి అమ్ముకునే పిల్ల అని తెలిసిన మరుక్షణం ఈ ఎస్ఐకి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ లోకల్ గా గంజాయి మాఫియాని రన్ చేస్తున్న వ్యక్తికి తన దగ్గర ఒక పోలీస్ స్పై ఉన్నాడన్న విషయం తెలిసిపోతుంది. తన దగ్గర సీక్రెట్ గా పనిచేస్తున్న ఆ పోలీస్ ఎవరు, అతని డీటెయిల్స్ ఏంటి అనేవి పూర్తిగా అతనికి కొందరు పోలీసుల ద్వారానే సమాచారం అందడంతో తన దగ్గర ఉన్న ఆ స్పైని చంపడానికి ఆ లోకల్ డ్రగ్ మాఫియా వ్యక్తి తన మనుషుల్ని పంపిస్తాడు. అతన్ని చంపబోతాడు. కానీ ఆ వ్యక్తి అతని దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతుండగా ఈ మాఫియా ముఠా రౌడీలు అతన్ని చంపడానికి అతని వెనకాతలే పడతారు. ప్రాణ భయంతో పారిపోతున్న ఆ స్పై తన పై ఆఫీసర్ కి ఫోన్ చేస్తాడు. తన లైఫ్ డేంజర్ లో ఉందని, తన మాఫియా వాళ్ళు వెంటాడుతున్నారని, నేను ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ వైపు పరిగెడుతున్నానని చెప్తాడు. వెంటనే అతన్ని అక్కడ అపాయింట్ చేసిన ఆఫీసర్ నువ్వు పోలీస్ స్టేషన్ వైపు వెళ్లొద్దు, లోకల్ గా ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళు, అక్కడే నీకు ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్తాడు. ఊరంతా ఏకమే నేను చంపడానికి వచ్చిన నిన్ను కాపాడగలిగే కెపాసిటీ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. వాడి రికార్డ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత నేనే ప్లాన్ చేసి అతన్ని ఆ రైల్వే స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశాను. వాడుండే ఏరియాలోనికి నిన్ను వెంటాడుతున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళు, మిగతాదంతా వాడే చూసుకుంటాడు అని ఆ కమిషనర్ ఈ స్పై తో చెప్తాడు. వెంటనే కమిషనర్ చెప్పిన విధంగా ఈ స్పై ఆ ఊరి రైల్వే స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అతన్ని వెంబడిస్తూ గంజాయి మాఫియాకు సంబంధించిన రౌడీలు కూడా ఆ రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవుతారు. ఈ స్పై ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటారు. రైల్వే ప్లాట్ఫామ్ పైన పరిగెడుతున్న ఆ స్పైని చూసి అతను చంపాలని రౌడీ బ్యాచ్ అంతా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి అడ్డంగా ఈ రైల్వే ఎస్ఐ నిల్చుండిపోతాడు. ఆ స్పైని చంపడానికి వచ్చిన రౌడీలందరినీ చితక్కొట్టేస్తాడు. ఇంతలో లోకల్ పోలీసులు రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవుతారు. ఆ స్పైని తమకు అప్పచెప్పాలని అడుగుతారు. కానీ రైల్వే ఎస్ఐ మాత్రం ఆ స్పైని వాళ్ళ చేతికి అప్పచెప్పడానికి ఇష్టపడ్డాడు. ఇతను టికెట్ తీసుకోకుండా రైల్వే స్టేషన్ లోకి వచ్చాడు. ఇతను నేను నా అదుపులో ఉంచుకుంటానని చెప్పి తన దగ్గర ఉన్న కానిస్టేబుల్ తో ఇతను అరెస్ట్ చేయండి అని చెప్తాడు. తర్వాత అతని కోసం వచ్చిన పోలీసులతో ఇప్పుడు ఇతను మా అండర్ లో ఉన్నాడు, ఇతను ఒక రోజు సెల్ లో ఉంటాడు, రేపు వచ్చి తీసుకెళ్ళు అని చెప్తాడు. తర్వాత రోజు అర్ధరాత్రి ఈ రైల్వే ఎస్ఐ ఉండే ఇంటికి లోకల్ గా ఉండే గంజాయి డ్రగ్ మాఫియా లీడర్ వస్తాడు. తన వ్యాపారానికి అడ్డొస్తున్న నిన్ను తొందరలోనే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి ఈ మూవీ అంతా ఈ రైల్వే ఎస్ఐకి ఆ గంజాయి డ్రగ్ మాఫియాలకి మధ్యన జరుగుతుంది. పూర్తి యాక్షన్ సీన్ తో లాస్ట్ వరకు కథ నడుస్తుంది. వీళ్ళు పండించే గంజాయిని వేరే వ్యక్తుల చేతికి అందకుండా ఈ రైల్వే ఎస్ఐ మొత్తం తగలెట్టేస్తాడు. అడ్డొచ్చిన రౌడీల్ని వాళ్ళకి సపోర్ట్ చేసే స్థానిక ప్రజలను కూడా కుమ్మేస్తాడు. ఇదే ప్రాసెస్ లో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఆ రౌడీ ముఠా చేతిలోనే ఉందని తెలుసుకొని ఆమెను వాళ్ళ దగ్గర నుంచి కాపాడతాడు. ఈ మాఫియా ముఠాకు సంబంధించిన వ్యక్తుల్లో అతి భయంకరమైన క్రూరమైన మనసుతో ఉన్న రాక్షసులు లాంటి మనుషులతో తలబడతాడు. చివరికి వాళ్ళు చంపేస్తాడు. లోకల్ గా తన వ్యాపారాలకి పూర్తిగా ఈ ఎస్ఐ అడ్డు రావడంతో ఇతనికి సపోర్ట్ గా ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కూడా ఆ ఊర్లో దిగుతారు. ఒకనొక సమయంలో ఈ ఎస్ఐ వాళ్ళ తాత ఆ మాఫియా ముఠా రౌడీలతో వీరోచితంగా పోరాడి చనిపోతాడు. చనిపోయిన వాళ్ళ తాతను చూసిన ఈ ఎస్ఐకి కోపం కట్టలు తెంచుకుంటుంది. పట్టరాని ఆవేశంతో అతి భయంకరంగా ఆ మాఫియా సభ్యులతో పోరాడతాడు. చివరికి అందరినీ చంపేస్తాడు. ఇక్కడితో సినిమా అయిపోతుంది.